భారత్లో ఏదో ఒక రకమైనటువంటి అలజడి సృష్టించి ఇక్కడ ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసి ఇక్కడ పూర్తి ప్రజానికాన్ని భయాందోళన గురి చేసి మారణహోమ సృష్టించే లక్ష్యంగా పాకిస్తాన్ మొదటి నుంచి ఉన్న విషయం తెలిసింది. అందుకే వాళ్ళు డైరెక్ట్గా ఆర్మీ నుంచి ఎదుర్కోలేక ఉగ్రవాదులు అనేటువంటి వారిని పెంచి పోషించి అటువంటి ఉగ్రవాదులు ఎంకరేజ్ చేస్తున్నారు. దాంట్లో చాలా కీలకమైనటువంటి ఒక ఉగ్రవాద సంస్థ జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ. ఇప్పుడు మరొక బిగ్ స్కెచ్కి తెరలేపింది. ఇప్పుడు వరకు మగవాళ్లతో కొంతమంది, ఇప్పుడు దొరికినటువంటి ఉగ్రవాదుల్లో చాలా మంది కూడా మగవాళ్లే, కేవలం షాహీన్ అనేటువంటి ఒక మహిళ తప్ప అందరూ ఉగ్రవాదులే. వారంతా కూడా డాక్టర్ల ముసుగులో ఉన్నటువంటి ఉగ్రవాదులు. ఒకే యూనివర్సిటీ కేంద్రంగా ఇదంతా జరుగుతోంది. అల్ ఫల్హా యూనివర్సిటీ అనేటువంటి దాని కేంద్రంగానే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈసారి జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అమ్మాయిలతో స్కెచ్ వేసిందట. అమ్మాయిలతో ఈ ఉగ్రదాడికి చేసేందుకు ప్లాన్ చేసిందట. ఇక కేంద్రాన్ని ఇప్పుడు ఇంటెలిజెన్స్ సంస్థలు అమ్మాయిలతోని ఈ రకంగా స్కెచ్ వేస్తోంది జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ. సో మన భారతీయులని అలర్ట్ చేయండి, భారతీయుల దేశంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేయండి అని చెప్పి ఇంటెలిజెన్స్ సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిందట. ఇక ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో అటు అల్ ఫల్హా అనేటువంటి యూనివర్సిటీ చాలా కీలకంగా మారింది. ఇక్కడ ఉమర్ నబీ ఎవడైతే ఈరోజు మానవ బాంబుగా మారిపోయి వాడంతట వాడే రెడ్ ఫోర్ట్ దగ్గర ఒక కారులో కూర్చొని వాడంతట వాడే ఈ బ్లాస్టింగ్ కి కారణమయ్యాడో, మానవ బాంబుగా మారిపోయాడో, వాడు ఇదే యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తి. ఆ తర్వాత అమీర్, వాడిదే యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది కూడా ఇదే యూనివర్సిటీకి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఫరీదాబాద్లో అరెస్ట్ అయ్యారు. సో ఫరీదాబాద్లో అరెస్ట్ అయ్యేటువంటి ఉగ్రవాదులకి యూనివర్సిటీతో సంబంధాలు ఉండడంతో యూనివర్సిటీ పైన మన భారతీయ పోలీస్ అధికారులు నిఘా వేశారు. ఈ నిఘా తర్వాత ఏం జరిగింది? మరి 10 మంది యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు, యూనివర్సిటీలో పనిచేస్తున్న వారు కనిపించకుండా పోయారట. ఫరీదాబాద్లో జరిగినటువంటి ఆ అరెస్ట్ సమయంలో ముగ్గురిని అరెస్ట్ చేసి సుమారుగా 2700 కేజీల పేలుడు పదార్థాన్ని, అమోనియా నైట్రేట్ని స్వాధీనపరుచుకున్నారు పోలీసులు. సో ఆ తర్వాత అల్ ఫల్హా యూనివర్సిటీకి ఇంత దగ్గర సంబంధాలు ఎలా వచ్చాయి? అల్ ఫల్హా యూనివర్సిటీ నుంచే ఈ ఉగ్రవాదులతో ఎలా తయారవుతున్నారు? అది ఉమర్ నబీ అయినా, అమీర్ అలాంటి వాడైనా, ఇంకెవడైనా ఈ నీచ్ కమిన్ కుత్తేగాలు మొత్తం కూడా ఇక్కడి నుంచి ఎలా వస్తున్నారని చెప్పి కొంత నిఘా వర్గాలు ఆ యూనివర్సిటీపై స్కెచ్ వేసి యూనివర్సిటీ పైన కొంత నిఘా పెట్టాయి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే 10 మంది విద్యార్థులు అక్కడ పనిచేస్తున్న వారు మొత్తం కలగలిపి 10 మంది కనిపించకుండా పోయారట. మరి వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఎక్కడున్నారు ఏంటని పోలీస్ ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తే దాంట్లో 10 మంది ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయంట. సో జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వారు దీంట్లో భాగస్వామిగా ఉన్నారా లేదంటే మద్దతుదారులుగా ఉన్నారనేది కొంత పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఢిల్లీలోని పేలుళ్లతో సంబంధాలు ఉన్నట్టుగా ఈ 10 మంది పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. సో 10 మంది ఎక్కడున్నారు ఇప్పుడు? ఈ 10 మంది ఇంకేదైనా స్కెచ్ వేశారా? ఈ మిస్ అయిన 10 మందిలో ఇందాక నేను చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన నిఘా ఇంటెలిజెన్స్ సంస్థలు చెప్పిన దాంట్లో ఈ 10 మందిలో ఎవరైనా మహిళలు ఉన్నారా? సో మహిళలను ఉపయోగించి, మహిళలను టార్గెట్ చేసి ఇప్పుడు ఈ మొత్తం నిర్వాకాన్ని, మహిళల చేత తతంగాన్ని మొత్తాన్ని పూర్తి చేయించాలనేది అటువైపుగా జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ యొక్క తీరుగా కనిపిస్తోంది. 10 మంది మహిళల్ని ట్రైన్ చేశారా అంటే గతంలో ఉమర్ నబీ లాంటి వాళ్ళు కూడా లైక్ మైండెడ్ పేరిట వీళ్ళంతా కూడా ఒక వాట్సాప్ గ్రూప్ని లేకపోతే ఒక గూడు పుటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. లైక్ మైండెడ్ పేరిట వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గ్రూప్లోనే వీళ్ళు ఇప్పుడు పట్టుబడ్డ వాళ్ళంతా కూడా అనుమానం వ్యక్తమవుతున్న వారంతా కూడా ఉన్నారు. ఇదే గ్రూప్లో ఇంకెవరైనా అటువైపుగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారా? సో మహిళల్ని ఎందుకు ఉపయోగించాలనుకుంటోంది? సో మహిళలు ఇప్పటివరకు ఎవరైనా ట్రాప్ చేసి పెట్టారా? ఉదాహరణ, గతంలో ఒక యూట్యూబర్ ఉన్నారు. సో ఆ యూట్యూబర్ పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడటువంటి షహబాజ్ షరీఫ్ని, తర్వాత నవాజ్ షరీఫ్ని, తర్వాత తన కుమార్తె పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిని కూడా కలిసి వచ్చారు. సో అంత ఈజీ యాక్సెస్ ఎలా దొరుకుతుంది అంటే ఇలాంటి వారిని ఎవరైనా ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టారా? ఇప్పుడు మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి. స్లీపర్ సెల్స్లో చాలా మంది మహిళలు గతంలో యూట్యూబర్లుగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఎవరెవరైతే వారంతా బయటపడ్డారో ఇప్పుడు వారందరిపైన మళ్ళీ నిఘా కొనసాగించే అవకాశం ఉంది. సో మహిళల్ని జనరల్గా యూజ్ చేయడం కోసం ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు ఎవరు అనుమానించరు, ట్రాప్ చేస్తారు, తర్వాత వాళ్ళకి కొంత ఈజీ యాక్సెస్ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ పోవడానికి. కంపారిటివ్లతో అబ్బాయిలు ఏంటంటే అబ్బాయిలపై నిఘా ఉంటుంది, అబ్బాయిలని హింసించవచ్చు, కొట్టవచ్చు, దాడి చేయొచ్చు. సో మహిళలు అంటే వాళ్ళతో సాఫ్ట్ కార్నర్తో చూస్తుంది భారతదేశం కాబట్టి భారత్లో మహిళలకు రక్షణ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ మహిళల్ని ఇక్కడ డిప్లాయ్ చేసి మహిళల్ని మద్దతుదారులుగా మార్చుకొని వారి చేత ఈ పూర్తి తతంగాన్ని నిర్వహించేందుకు జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఒక పక్కా పర్ఫెక్ట్ ప్లాన్ రంగం సిద్ధం చేసింది. సో ఆ నేపథ్యంలోనే
కొంతమంది మహిళల్ని ట్రైన్ చేశారట. సో ఆ మహిళల్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎలా అదుపులోకి తీసుకుంటూ చూడాలి. నిఘా వర్గాలు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాయి. లాంటి ఏజెన్సీలు, ఎన్ఐఏ లాంటి ఏజెన్సీలు ఇప్పటికే ఈ మహిళలు ఎక్కడుంటుంటారు ఏంటనేది మాత్రం పసిగట్టే ప్రయత్నాలు చేశాయి. సో వాళ్ళ ప్రయత్నాల్లో ఉన్నారు. మీ చుట్టూరా ప్రధానంగా వాళ్ళ టార్గెట్ అంతా హైదరాబాద్, ముంబై, గోవా, ఆ తర్వాత ఇంకా చాలా కీలకమైనటువంటి హై డెన్సిటీ పాపులేషన్ బెంగళూరు, తర్వాత ఢిల్లీ, కోల్కతా ఈ ప్రాంతాల్లో దాడులు చేస్తే చాలా తక్కువ స్పేస్, చాలా తక్కువ ప్లేస్ స్థలంలో ఎక్కువగా జనం ఉంటూ ఉంటారు. హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అని చెప్తూ ఉంటారు. సో అటువంటి హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చోట ఇటువంటి బ్లాస్ట్లకి, ఇటువంటి మారణహోమానికి తెరలేపితే ఎక్కువ మంది జనం చచ్చిపోతారు. సో ఎక్కువ మంది జనం అక్కడ గాయాల పాలవుతాయి, ఎక్కువ భారీ నష్టం వాటిల్లుతుంది. సో ఇటువంటి స్కెచెస్తోనే ఈ నగరాలపైన వాళ్ళు స్కెచ్ చేశారు. కాబట్టి మీ చుట్టూరా హైదరాబాద్లో ఎవరైనా ఇటువంటి మహిళలు అనుమానాస్పదంగా ఉన్నారా? సో బెంగళూరులో మీరుండేటువంటి ప్రాంతాల్లో, తెలుగువారు ఉన్న ప్రాంతాలు ఎవరైనా చుట్టుపక్కల మహిళలు అనుమానాస్పదంగా ఉన్నారా? వెంటనే ఉపేక్షించకండి. డెఫినెట్గా మన భారత్ మనం రక్షించుకోవాలి, ఇటువంటి మారణహోమం జరగకుండా కాపాడుకోవాలి. ఢిల్లీ మాదిరిగా మళ్ళీ ఎటువంటి బ్లాస్ట్ జరగకుండా ఉండాలంటే మీరు కూడా పోలీసులకు సహకరించాల్సిందే. ఒకసారి చివరి నిమిషంలో వాడు మానవ బాంబుగా మారిపోయి వాడంతట వాడు చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాడు కొన్ని మాటలు మాట్లాడుకొచ్చాడు. ఏమన్నాడంటే, నేను చనిపోతుంది, ఉమర్ నబీల్ అంటాడు, నేను చనిపోతుంది, నా మరణం ఊరికేనే పోదు, నేను అల్లా దగ్గరికి వెళ్తున్నాను, నా లక్ష్యం రీచ్ అయినట్టుగా భావిస్తాను సో నేను అంత ఈజీ కాదు మానవ బాంబుగా మారడం అంటే, చాలా ఒడిదుడుకులు ఉంటాయి, ఆ రకంగా అన్నింటినీ ఫేస్ చేసి వచ్చాను అనేటువంటి మాటల్ని వాడు మరోసారి తమకున్నటువంటి ఆ లైక్ మైండెడ్ ఉగ్రవాదుల్ని కానివ్వండి, లేదంటే వారికి సంబంధించినటువంటి ఇంకా ప్రేరేపించే విధంగా, ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఒక చివరి వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాకి వదిలేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది. ఒకసారి మీరు కూడా వాడి మాటలు వినండి. One of the very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure at a particular place, at a particular time, he goes against the presumption that a particular is going to particular situation. It's not, we don't have situation. సో వాడు మొహం చూడండి, వాడు ఒక డాక్టర్ అనేటువంటి ముసుగులో ఎంత దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడ్డాడో. వాడు మొహం చూస్తుంటే చూడడానికి చాలా చక్కగా, పాపం ఏం తెలియని అమాయకుల్లా కనిపిస్తూ ఉంటున్నట్టుగా, అది జనరల్గా పబ్లిక్ ఉండే పర్సెప్షన్. ఎందుకంటే మనుషుల్లో కలిసిపోయిన తర్వాత మనం అనుమానించడానికి ఎటువంటి అవకాశం లేకుండా ఉంది వాడి పిచ్చి మొహం. కానీ వాడు చేసేటువంటి పనులేంటి? నేను మానవ బాంబుగా మారిపోయానంటే నా లక్ష్యం వల్ల అల్లాని చేరుకోవడం. బహుశా ఈ ఒక మతానికి సంబంధించినటువంటి ఆరాధ్య దైవాన్ని వాడు అలా సంబోధిస్తున్నాడు. కానీ ఏ మతానికి సంబంధించినటువంటి ఆరాధ్య దైవాలు కానివ్వండి, ఆయా ఆరాధ్య గ్రంథాలు కానివ్వండి, అది ఇతిహాసాలకు సంబంధించి రామాయణ, భాగవతాలైనా, బైబుల్ అయినా, ఖురాన్ అయినా, ఎక్కడ కూడా ఒక మనిషిని చంపండి, మారణహోమం సృష్టించండి, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవని ఒకరికి కూడా చచ్చిపోండి అని చెప్పి ఎక్కడా చెప్పు. వీడు మాట్లాడిన మాటలు మరోసారి దేశవ్యాప్తంగా కొంత మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగానే కనబడుతున్నాయి. కానీ ఈ వీడియో మీకు చూపించడం మా ఉద్దేశం ఏంటంటే, ఇంకో ఇలా మారిపోతూ ఉంటారు, ఈ మైండ్ సెట్ ఇలా మారిపోతూ ఉంటుంది. ఈ దుర్మార్గులు ఎంతలా దుశ్చర్య అంటే ఒక మనిషిని ఎట్లా మోటివేట్ చేయగలుగుతారంటే, ఒక మనిషి తనంతట తాను చనిపోయినా కూడా వాడికి ఏం కాదు అనే రకంగా మోటివేట్ చేయగలుగుతారు. అంతటి మోటివేషన్, అంతటి ఒక విషపు బీజాలు నింపేటువంటి ప్రసంగాలు ఉంటాయి ఈ నీచ్ కమెంట్ కుత్తేగాలు మాట్లాడే దాంట్లో. మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నాడు ఢిల్లీ నుంచి. నవీన్, సో ప్రజెంట్ మహిళలతో కూడా జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. మొన్న జరిగినటువంటి ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్లో కూడా ప్రధానంగా ఈ ఉగ్రవాద సంస్థే బ్యాక్ ఎండ్లో ఉందనేది అందరికీ అనుమానంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మహిళలను టార్గెట్ చేసి మహిళలు వాళ్ళ సహాయ సహకారంతో మహిళలు ఉపయోగించి కొన్ని బ్లాస్ట్లు చేయాలనుకుంటోంది.